శ్రీకాకుళం మున్సిపాలిటీలో దమ్మల వీధి, కాకి వీధి, గోల్కొండ రేవు, వాంబే కాలనీ, ఎల్బీఎస్ కాలనీ, బోడెమ కోవెల ప్రాంతాల్లో 35కి పైగా డయేరియా కేసులు చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి పలువురు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కొందరు ఆసుపత్రిలో చేరారు. వాంతులు, విరోచనాలు అధికంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు డయేరియా లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాల్లో కార్మికులు పారిశుధ్య పనులు చేపట్టారు. కుళాయి నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ సిబ్బందిని ఆయా వీధుల్లోనే ఉండాలని ఆదేశించారు. డయేరియా లక్షణాలతో బాధపడిన ప్రాంతం వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా డయేరియా బాధితులకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయనే విషయంపై తెలుగుదేశం పార్టీ మాజీ పట్న అధ్యక్షులు మాదాపూర్ వెంకటేష్ తో శ్రీకాకుళం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇటువంటి పరిస్థితి చూడడం చాలా బాధాకరం. అయితే ఈ డయేరియా అనేది ఇది యాక్చువల్గా సమ్మేరియా దమలవీధి ప్రాంతం అంటాను. త్రాగునీరు ఇబ్బంది వలన రావడం జరిగింది అన్నది ఒక త్రాగునీరు కూడా మున్సిపల్ సిబ్బంది టెస్ట్కి రిపోర్ట్ పంపించడం జరిగింది. అది వచ్చాక దేని నుంచి జరిగిందన్నది తర్వాత తెలుస్తుంది. అయితే మొన్న సాయంత్రం నుంచే ఇక్కడ ఈ సమస్య జరగడంతో వెంటనే మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు కమలా గారు కానీ, కేశవరాంబాబు గారు కానీ, రాజు గారు కానీ, అలాగే రవి గారు కానీ, వీరందరూ ఇక్కడికి ఎప్పుడు ఇది పేదల డాక్టర్ ఉండే డాక్టర్ వండాలి సమ్మాన్ గారు నిరంతరం ఈ ఏరియా ప్రాంతం అందరికీ సేవలు చేస్తుంటారు. అలాగే సేవలు చేశారు. తెలిసిన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్వప్నల్ దివికార్ గారు వచ్చి ఇక్కడే నిన్న రాత్రి వరకు కూర్చొని మొత్తం సమస్య అంతా చూసి దగ్గరుండి ఏర్పాట్లు చూసి తగ్గించాలి ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చారు కోరమారావు గారు కానీ, హెల్త్ ఆఫీసర్ గారు కానీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే మా ప్రజాప్రతినిధులు వెంటనే ప్రజలకు ఏది ఇబ్బందులు వెంటనే వచ్చేవారు. కానీ అసెంబ్లీ సమావేశం అవుతున్నందున స్థానిక శాసనసభ్యులు గుండుశంకర్ గారు అక్కడి నుంచే మొత్తం అటు అధికార యంత్రాంగాన్ని ఇటు పార్టీ వాళ్ళు మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ తగు చర్యలు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు నిరంతరం మాకు సూచనలు ఇస్తున్నారు. అటు పార్టీ నాయకులకు ఇటు అధికార యంత్రాంగం చేస్తూ సమస్యను చాలా మటుకు తగ్గించాం. ఇక ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులతో ఈ విషయం సమీక్షించడం జరిగింది. నిజంగా చాలా గొప్పతనం. ఎందుకంటే రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అంటే శ్రీకాకుళం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అమితమైన అభిమానం, ప్రేమ, అన్ని విధాల ప్రజల బాగుండాలని ఎప్పుడు తప్పని చేస్తారు. కాబట్టి దగ్గర 30 మంది ఈ ఇబ్బంది పడడం జరిగింది. అయితే తగ్గుతున్నాయి. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా పేషెంట్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.